హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సెట్ మరియు నెట్కి సంబంధించిన పేపర్ 1లో యూనిట్ 1 టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అంటే బోధనా సామర్థ్యాలకు సంబంధించి ఒక 50 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అయితే బైలింగ్వల్లో తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో, రెండు లాంగ్వేజ్లో ఉంటాయి. మీకు ఏ విధంగా ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో చదువుకొని ఆన్సర్ చేయండి, తెలుగులో అయితే తెలుగులో చదువుకొని ఆన్సర్ చేయండి. ఈ వీడియోలో మొత్తం ఈ పీడిఎఫ్లో మొత్తం 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఓన్లీ 20 ప్రశ్నలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నా. మిగతా 30 ప్రశ్నలకు సంబంధించిన పీడిఎఫ్ అనేది మనకు సంబంధించిన యాప్ ఉంది, ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో నేను ఈ పీడిఎఫ్ను పెడతా. ఇది యూనిట్ 1కి సంబంధించిందే, మొత్తం 10 యూనిట్లు కదా. అన్ని యూనిట్లకు సంబంధించిన పీడిఎఫ్స్ అనేది ఒక కోర్సులో, సెట్ అనే కోర్సులో అందులో అప్లోడ్ చేస్తా. సో ఖచ్చితంగా అక్కడ జాయిన్ అయ్యి అక్కడ నుంచి చాలా టెస్ట్ సిరీస్లు కూడా అందులో ఉన్నాయి. 40కి పైన టెస్టులు ఉన్నాయి. సో అవి కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఆ టెస్ట్ సిరీస్లో జాయిన్ కాండి. క్లియర్గా మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం. సమాచారాన్ని బట్టి పట్టడం మరియు పునఃస్మరణ చేయడంపై ప్రధానంగా ఆధారపడే బోధనా స్థాయి ఏది? జ్ఞాపక శక్తి స్థాయి, అవగాహన స్థాయి, ఆలోచనాత్మక స్థాయి, స్వయం ప్రతిపత్తి వికాస స్థాయి. దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అందించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, జ్ఞాపక శక్తి స్థాయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆలోచనాత్మక బోధనా స్థాయి నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? హెర్బర్ట్, మోరిసస్, హంట్, బ్లూమ్. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? హంట్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఉన్నత విద్యాస్థాయిలో బోధన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఒకటి, విద్యార్థులకు సమాచారం అందించడం. రెండవది, విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయాధికారాన్ని పెంపొందించడం. మూడవది, పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయడం. నాలుగవది, తరగతిలో నోట్స్ రాయించడం. చెప్పండి ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారు? ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయాధికారాన్ని పెంపొందించడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. తర్వాత నాలుగో ప్రశ్న. కౌమార దశలోని అభ్యాసకుడి ప్రధాన లక్షణం ఏమిటి? అధిక భావోద్వేగ స్థిరత్వం. రెండవది, అన్వేషణ మరియు తోటివారి ప్రభావం, గుర్తింపు కోసం అన్వేషణ మరియు తోటివారి ప్రభావం. మూడవది, సంపూర్ణ స్వయం. నాలుగవది, స్థిరమైన మానసిక సామర్థ్యం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? గుర్తింపు కోసం అన్వేషణ మరియు తోటివారి ప్రభావం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఐదవది, స్వయం పూర్తి రూపం ఏంది? దానికి సంబంధించిన అబ్రివేషన్ ఏంది? కింద ఆప్షన్స్లో చెక్ చేసి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పరింగ్ మైండ్స్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరవ ప్రశ్న. బోధనా ప్రక్రియ జరుగుతుండగానే విద్యార్థుల అభ్యసనాన్ని పరిశీలించడానికి నిర్వహించే మూల్యాంకనాన్ని ఏమంటారు? సంకలనాత్మక మూల్యాంకనం, రూపాత్మక మూల్యాంకనం, నిరూపాత్మక మూల్యాంకనం, ప్లేస్మెంట్ మూల్యాంకనం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, రూపాత్మక మూల్యాంకనం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న. ఉన్నత విద్యా వ్యవస్థలో సిబిసిఎస్ అనగా ఏమిటి? కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి ఆన్సర్ చేయండి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ సిబిసిఎస్ అంటే. వెరీ గుడ్. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న చూడండి. కింది వాటిలో ఏ బోధనా పద్ధతి సహజంగానే అభ్యాసక కేంద్రక పద్ధతి? ఉపన్యాస పద్ధతి, రెండవది ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, మూడవది ప్రదర్శన పద్ధతి, నాలుగవది జట్టు బోధన పద్ధతి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం అనేది రైట్ ఆన్సర్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఓకేనా. తొమ్మిదవ ప్రశ్న. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఏది? మూల్యాంకనం చేయడం, విశ్లేషించడం, సృష్టించడం, అనువర్తించడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? సృష్టించడం, క్రియేటింగ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10వ ప్రశ్న. స్వయంప్రభ అనేది నాణ్యమైన విద్యా కార్యక్రమాలను ప్రసారం చేసే ఎన్ని డిటిహెచ్ ఛానళ్ల సమూహం? 32, 34, 40, 12 ఛానళ్ళు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? 34 ఛానళ్ల సమూహం స్వయం ప్రభ.
11వ ప్రశ్న, బోధనను ప్రభావితం చేసే అంశాలలో సంస్థాగత వసతి కిందకు వచ్చేది ఏది? చెప్పాలి, ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటే బాగుంటుంది. ఆప్షన్ బి, అత్యాధునిక ల్యాబ్లు మరియు గ్రంథాలయం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12వ ప్రశ్న, MOOCS స్టాండ్స్ ఫర్. MOOCS పూర్తి రూపం ఏంది, దాని అబ్రివేషన్ ఏంది? మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. 13వ ప్రశ్న, కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తాయి? 1 నిష్పక్షికత, పారదర్శకత మరియు శీఘ్ర ఫలితాలు. 2వది వ్యాసరూప సమాధానాలు రాయడం. 3వది బట్టి పట్టే నైపుణ్యాలు. 4వది చేతితో మూల్యాంకనం చేసే విధానం. దీనికి సంబంధించి ఆన్సర్ అందరు రైట్ ఆన్సర్ని చేస్తారు. నిష్పక్షికత, పారదర్శకత అండ్ శీఘ్ర ఫలితాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14వ ప్రశ్న ఒకసారి చూద్దాం. సంబంధాలను గుర్తించడం మరియు సాధారణీకరణలు చేయడాన్ని ప్రోత్సహించే బోధనా స్థాయి ఏది? 1 జ్ఞాపక శక్తి స్థాయి. 2వది అవగాహన స్థాయి. 3వది ఆలోచనాత్మక స్థాయి. 4వది ప్రాథమిక స్థాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? అండర్స్టాండింగ్ లెవెల్, అవగాహన స్థాయి అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, వయోజన అభ్యాసకుడు అడల్ట్ లెర్నర్ సాధారణంగా ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు? 1 ఉపాధ్యాయునిపైనే సంపూర్ణంగా ఆధారపడడం. 2వది స్వయం నియంత్రిత మరియు లక్ష్యాధారిత ధోరణి. 3వది కేవలం సబ్జెక్టుకే పరిమితం అవ్వడం. 4వది భావోద్వేగ స్థిరత్వం లేకపోవడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ గోల్ ఓరియంటెడ్, స్వయం నియంత్రిత మరియు లక్ష్యాధారిత ధోరణి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, రూపణాత్మక అంటే ఫార్మేటివ్ మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? 1 చివరిలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడం. 2వది అభ్యసన వేగాన్ని పెంచడం, నిరంతర అభిప్రాయాన్ని ఇవ్వడం. 3వది చివరి విద్యార్హతలను ధృవీకరించడం. 4వది ఉద్యోగాలను అభ్యర్థులను ఎంపిక చేయడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? అభ్యసన వేగాన్ని పెంచడం, నిరంతర అభిప్రాయాలు ఇవ్వడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17వ ప్రశ్న, స్వయం కోర్సులోని 4 క్వాడ్రాంట్స్లో వీడియో ఉపన్యాసాలు దేని కిందకు వస్తాయి? ఈ ట్యుటోరియల్, ఈ కంటెంట్, వెబ్ రిసోర్సెస్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఈ ట్యుటోరియల్స్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18వ ప్రశ్న, నిరూపణాత్మక మూల్యాంకనాన్ని దేనిని గుర్తించడానికి ఉపయోగిస్తారు? 1 ఇతర కార్యకలాపాలలో విద్యార్థి ఆసక్తి సంబంధించి. 2వది అభ్యసనంలో ఎదురయ్యే నిరంతర సమస్యలు మరియు వాటి కారణాలు. 3వది మొత్తం వార్షిక ర్యాంకు. 4వది ఉపాధ్యాయుని బోధన సామర్థ్యం. చెప్పండి ఆన్సర్ని. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? అభ్యసనంలో ఎదురయ్యే నిరంతర సమస్యలు మరియు వాటి కారణాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కింద వస్తుంది. 19వది మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధనను దేనికోసం ఉపయోగిస్తారు? 1వది పెద్ద తరగతి గదుల్లో బోధించనీకే. 2వది ఉపాధ్యాయ శిక్షణార్థుల్లో నిర్దిష్ట బోధన నైపుణ్యాలను పెంపొందించనీకే. 3వది వార్షిక పరీక్షల నిర్వహణ. 4వది ఆన్లైన్ కోర్సుల పంపిణీ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఉపాధ్యాయ శిక్షణార్థుల్లో నిర్దిష్ట బోధన నైపుణ్యాలను పెంపొందించనీకే మైక్రో టీచింగ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ 20వ ప్రశ్న, కింది వాటిలో ఆధునిక ICT ఆధారిత బోధనా మద్దతు సాధనం ఏది? నల్లబల్ల, ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డ్ మరియు LMS, ముద్రించిన పాఠ్యపుస్తకాలు, చార్ట్లు మరియు నమూనాలు. ఇక్కడ ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డ్స్ అండ్ LMS అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఈ విధంగా మొత్తం 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన యాప్ ఉంది మున్నాబడి అని. ప్లేస్టోర్లో మున్నాబడి అని టైప్ చేసేసి అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత అందులో సెట్కి సంబంధించిన కోర్స్ ఉంది. ఆ కోర్సులో ఈ PDF అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా పొందొచ్చు. ఇది ఫ్రెండ్స్, సెకండ్ యూనిట్ కోసం వెయిట్ చేయండి. ఆ యూనిట్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.